హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో మనకి స్కిల్ కోర్సెస్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ న్యూ సిలబస్ వారికి ఎవరైతే 2023-24 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వారికైతే స్కిల్ కోర్సెస్లో ఈ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకున్న వారికి మాత్రమే. సో బీఏ కానివ్వండి, బీకామ్, బీసీఏ, బీఎస్సీ, బీబీఏ, సో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. టోటల్ గా మనకి 3 యూనిట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ సిలబస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సిలబస్ కనుక మీరు చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో సిలబస్ లింక్ అయితే ఉంది. డైరెక్ట్ ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నేమ్ అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా 2 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రడక్షన్ టు సోషల్ నెట్వర్కింగ్. ఈ 2 కాన్సెప్ట్స్ మీద యూనిట్ 1 అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ అనగానే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. సో ఫస్ట్ వచ్చేసి డిఫైన్ ఇంటర్నెట్, ఎక్స్ప్లెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఈ క్వశ్చన్ కనుక అడిగితే మనకి చాలా ఈజీగా ఇస్తే మాత్రం ఈ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందరికీ తెలిసిందే ఇంటర్నెట్ గురించి మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు కదా ఓవరాల్గా. సో ఓన్గా అయినా మీరు రాయగలుగుతారు, అందుకని నేను హైలైట్ చేయలేదన్నమాట. సో వేరియస్ సర్వీసెస్ ఆఫ్ ఇంటర్నెట్ అన్న మీరు అడ్వాంటేజెస్ కూడా రాయొచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఐపీ అడ్రసెస్. IPv4 ఉంటుంది వర్షన్ 4, అలాగే IPv6 వర్షన్ 6 అయితే ఉంటుందన్నమాట. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్. సో దీని మీద అయితే ఐపీ అనగానే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి మీరు డెఫినెట్గా అయితే రాయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజన్ మీద కన్ఫర్మ్ క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో రైట్ అబౌట్ డైరెక్టరీస్ అండ్ సెర్చ్ ఇంజన్స్. ఈ క్వశ్చన్ కనుక అడిగితే మాత్రం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే వాట్ ఈస్ బ్రౌజర్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్, ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ క్లియర్గా చూసుకోవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ వర్క్స్ ఇన్ ఇంటర్నెట్. సో మనకి దీని మీద డెఫినెట్గా అడిగే క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెటా అండ్ సెర్చ్ ఇంజన్స్. సో డైరెక్టరీస్ అండ్ సెర్చ్ ఇంజన్స్ లేదా మెటా అండ్ సెర్చ్ ఇంజన్స్, ఈ విధంగా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే WW అండ్ HTTP, ఈ రెండింటి మీద అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో HTTPలో హైపర్ టెక్స్ట్, హైపర్ లింక్, వెబ్ బ్రౌజింగ్, వెబ్ బ్రౌజర్. సో ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సమ్ పాపులర్ సెర్చ్ ఇంజన్ అంటే మనకి గూగుల్ కానివ్వండి, యాహూ కానివ్వండి. సో వీటి గురించి అయితే మీరు డెఫినెట్గా అయితే బ్రీఫ్గా అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఈజ్ సోషల్ నెట్వర్కింగ్, ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇస్తే మాత్రం ఈ విధంగా అడుగుతారు. మీరు ఏదైనా కానీ ఫేస్బుక్ కానీ, యాహూ మెసెంజర్ కానీ, వాట్సాప్ మెసెంజర్ కానీ, లేకుంటే ట్విట్టర్ కానివ్వండి, లింక్డ్ఇన్. సో ఈ విధంగానే మీరు రాయాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కింద 19th క్వశ్చన్ అనేది మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. కన్ఫర్మ్ 2 క్వశ్చన్స్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఒక క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ ఇస్తే మాత్రం 1 or 2 చెప్పేసి డైరెక్ట్గా అయితే అడుగుతారనమాట. అయితే ట్విట్టర్ లేదా లింక్డ్ఇన్ లేదా ఫేస్బుక్ లేదా స్కైప్, ఈ విధంగా మనకి ఏదైనా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ మాత్రం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో వాట్సాప్ గురించి కానీ, యూట్యూబ్ గురించి కానీ, లేదా డైరెక్ట్ ట్విట్టర్ కానీ, యాహూ కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. క్లియర్ కదా. ఇది ఓవరాల్గా మనకి యూనిట్ 1. సో డెఫినెట్గా అయితే మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 2 కూడా మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తే 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఇస్తే మాత్రం పేపర్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మొత్తం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ వచ్చేసి యూనిట్ 2 ఈమెయిల్ అండ్ జీసూట్. సో ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్, సో ఈమెయిల్ అలౌస్ యూజర్స్ టు ఎక్స్చేంజ్ మెసేజెస్ ఆర్ వాట్ ఈజ్ ఈమెయిల్, హౌ ఇట్ వర్క్స్, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో ఈజీగా అడిగితే మాత్రం ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. లేదంటే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు యూజ్ అన్ ఈమెయిల్ ప్రోగ్రామ్ ఆర్ ఈమెయిల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రొసీజర్ టు క్రియేట్, రిసీవ్, రీడ్ ఈమెయిల్ మెసేజెస్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఎక్స్ప్రెస్. సో టోటల్గా మీరు మైక్రోసాఫ్ట్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా అవుట్లుక్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు చాలా ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట ఆన్సర్స్ అనేవి. సో రైట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి ఏ విధంగా మీరు క్రియేట్ అనేది చేసుకుంటారో సో ఆ ప్రొసీజర్ మొత్తం డెఫినెట్గా థియరిటికల్గా అలాగే కుదిరితే మీరు
డయాగ్రమెటిక్గా కూడా రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మార్క్స్ అనేవి వేస్తారు. ప్రతిదీ కూడా స్టెప్స్ వైజ్గా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ అండ్ ఈమెయిల్ అడ్రసెస్. అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఈమెయిల్ మెసేజ్. సో ఈమెయిల్ మెసేజ్లో మీకు సబ్జెక్ట్ కానివ్వండి, లేకుంటే మీకు సెండ్ టు, సో ఏదైతే మీరు మెన్షన్ అయితే చేస్తారో సో అవి కూడా మీరు ప్రతిదీ కూడా కాంపోనెంట్స్ కింద అయితే ఉంటుందన్నమాట. డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, వాట్ ఈస్ గూగుల్ డ్రైవ్, హౌ టు యూజ్ ఇట్, వాట్ ఆర్ ఇట్స్ కీ ఫీచర్స్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. గూగుల్ డ్రైవ్ మీద మనకి డిఫరెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. హౌ టు క్రియేట్ అండ్ షేర్ ఎ ఫోల్డర్ ఇన్ గూగుల్ డాక్స్, అలాగే డాక్యుమెంట్, అలాగే ప్రెజెంటేషన్. సో గూగుల్ డాక్స్ మీద కూడా మనకి కన్ఫర్మ్ క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది అనమాట. సో జీ సూట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు, అలాగే ఈమెయిల్ నుంచి ఒక క్వశ్చన్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అలాగే జీ సూట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మనకి జీ సూట్లో ఏ క్వశ్చన్ అయినా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. జీ సూట్లో చాలా అయితే ఉన్నాయి కాబట్టి మనకి. సో కాబట్టి గూగుల్ డాక్స్ కానివ్వండి, గూగుల్ డ్రైవ్ కానివ్వండి, గూగుల్ షీట్స్ కానివ్వండి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్ స్లైడ్స్ కూడా ఉంది. సో దాని నుంచి కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. గూగుల్ ఫామ్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 4లోంచి ఒక క్వశ్చన్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 19th క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఈజ్ ఎ సెల్, వాట్ ఈజ్ ఎ సెల్ రేంజ్, హౌ టు రిఫరెన్స్ సెల్స్ ఇన్ గూగుల్ షీట్స్, ఆర్ వాట్ ఆర్ ఫార్మాటింగ్ అట్రిబ్యూట్స్, వాట్ ఆర్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. సో వీటి గురించి మనకి డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట. సో ఏ విధంగా ఇచ్చినా కానీ మనకి 19th క్వశ్చన్ ఆన్సర్ అనేది సేమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 3 waysలో అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది క్వశ్చన్ అనేది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీటికి ఆన్సర్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 20th క్వశ్చన్, వాట్ ఈస్ గూగుల్ స్లైడ్స్, వాట్ ఆర్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ప్రతి దానికి కూడా మీరు దాని మీద మీకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో మీరు కనుక యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈజీగా అయితే రాయగలుగుతారు. గూగుల్ స్లైడ్ అంటే ఏంది, దాని ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి. సో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ న్యూ ప్రెజెంటేషన్ యూజింగ్ గూగుల్ స్లైడ్స్, హౌ టు ప్లే ఏ ప్రెజెంటేషన్, ఎక్స్ప్లెయిన్. సో ప్రతిదీ చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ గూగుల్ స్లైడ్స్ కూడా మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 23rd క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ గూగుల్ ఫార్మ్స్, హౌ టు యూజ్ ఏ గూగుల్ ఫార్మ్ డాక్యుమెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి 24th క్వశ్చన్, 25th క్వశ్చన్, ఇవి కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి ఆన్సర్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఇది యూనిట్ 2 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 3 నేమ్ వచ్చేసి మనకి ఓవర్ వ్యూ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అండ్ వాట్ ఆర్ GOI డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇందులో మనకి టోటల్గా క్లియర్గా చూసుకుంటే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్గా అయితే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు రాయగలుగుతారనమాట యూనిట్ 3 నుంచి. సో క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1, యూనిట్ 2 అనేది మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. యూనిట్ 3 అనేది కొంచెం టఫ్గా అనిపిస్తుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ అండ్ వార్మ్స్. సో నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, వాట్ ఈస్ హ్యాకింగ్, రైట్ అబౌట్ ద టెక్నిక్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ కామన్ ఈమెయిల్ థ్రెడ్స్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ థ్రెడ్స్, వాట్ ఈస్ సెక్యూర్ ఈమెయిల్. నెక్స్ట్ వచ్చేసి మీరు డెఫినెట్గా నేర్చుకోవాల్సింది మాల్వేర్ అండ్ స్పైవేర్. దాంట్లో ఉన్న టైప్స్ మీరు డిఫరెంట్ టైప్స్ అనేవి డెఫినెట్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫైర్ వాల్ అంటే ఏంది, దాని యొక్క యూసేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్, మాల్వేర్, స్పైవేర్, అలాగే ఫైర్ వాల్స్, దాని యొక్క యూసేజ్, దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. టైం ఉంటే మాత్రం యాంటీవైరస్ గురించి కూడా మీరు నేర్చుకుంటుంది. సిస్టంలో ఉన్న యాంటీవైరస్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత NDL, స్వయం, అలాగే స్వయం ప్రభ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆచార్య, అలాగే వర్చువల్ ల్యాబ్స్, అలాగే NPTEL. సో వీటిలోంచి ఏ క్వశ్చన్ అయినా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. GOI డిజిటల్ ఇనిషియేటివ్స్ లో మనకి మాత్రం కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. స్వయం కానివ్వండి, స్వయం ప్రభ కానివ్వండి, దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ బిట్వీన్ స్వయం అండ్ స్వయం ప్రభ మీద కన్ఫర్మ్ క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ సౌత్ సింధు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ ఆచార్య, ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే వర్చువల్ ల్యాబ్స్
ఈ యాత్ర, అలాగే నెక్స్ట్ వచ్చేసి NPTEL. సో ముందైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3 నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రడక్షన్ టు సోషల్ నెట్వర్కింగ్. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, మెటా సెర్చ్ ఇంజిన్స్, అలాగే వాట్ ఆర్ ద సెర్చ్ ఇంజిన్స్ కాంపోనెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి 21st క్వశ్చన్, అలాగే 22nd క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. వీటిలోంచి ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. సో యూనిట్ 1 మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చాలా అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి ఆన్సర్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో న్యూ సిలబస్ కాబట్టి డెఫినెట్గా నేను హైలైట్ చేసిన మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా 6 క్వశ్చన్సే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హైలైట్ చేసినవి మాత్రం 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది ముందే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా మనకి 4 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి యూనిట్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో యూనిట్ 1 నుంచే మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. అలాగే యూనిట్ 3 నుంచి కూడా మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి 50 మార్క్స్ పేపర్ కాబట్టి ఓవరాల్గా ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యూనిట్ 1 నుంచే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 24 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్. సో ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ICT ఫర్ లెర్నింగ్ అనేది మీరు ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా, అలాగే మోడల్ పేపర్ కావాలనుకున్నా ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.